మళ్ళీ ఇందులో హరిరామ జోగయ్య లేఖలు అవి ఇవి ఇదొక సోషల్ వింగ్, ఒకటి సోషల్ ఫ్యాక్టర్, అది ఒకటి ఉంటుంది. సో పెద్ద సమస్య అది. అంటే కొంతమంది జనసేన వైపే మొగ్గు చూపిస్తున్నారు. 2029కి ఈ 21 ఇలా కాంప్రమైజ్ అయినట్టుగా ఉండదు కదా సార్, ఖచ్చితంగా ఈ స్టేక్స్ మీద. ఇప్పుడంటే తప్పదు ఎట్టి పరిస్థితుల్లో జగన్ ఓడించాలని ఒకటి. సో ఎప్పుడైతే జనసేన పెరుగుతుందో అది మళ్ళీ తెలుగుదేశం బిగ్గెస్ట్ అంటే మేమే వాళ్ళే వెళ్తారు కదా ఒంటరిగా అని మీరు అంటారు. అప్పుడే అవన్నీ ఎందుకు మాట్లాడతారు? ఒంటరిగా వెళ్ళడం అని కాదు, ఇప్పుడున్నట్టుగా ఎంత తక్కువ అయితే అది నేను చెప్పాను కదా. ఇప్పటిదే ఉంటుందనే లేదు, తక్కువ ఎక్కువ మనం ఇప్పుడు చెప్పలేము. మారే పరిస్థితుల మీద అది ఆధారపడి ఉంటుంది. తెలుగుదేశం కూడా ఇప్పుడు ఉన్నట్టు అప్పుడు ఎలా ఎందుకు ఉండాలి? అసలు ఇంకో మాట కూడా ఉంది, జాతీయ స్థాయిలోనే మోదీ 2026 లోపలే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళిపోతారని ఒక పెద్ద అభిప్రాయం ఉంది. ఇలా మెజారిటీ లేకుండా ఇతరుల మీద ఆధారపడి ఆయన దానికి ఏమి ఇష్టపడ్డు. రేపు ఒక 5 రాష్ట్రాల ఎన్నికలు జరుగుతాయి, హర్యానా, ఇది మహారాష్ట్ర, జమ్మూ కాశ్మీర్ అసెంబ్లీలో ఎన్నికలు, జమ్మూ కాశ్మీరు, ఆ తర్వాత 20 యూపీ కూడా వస్తుంది, ఐ థింక్ 27లో వస్తుంది అనుకుంటా. సో ఇలాంటివి కొన్ని, గుజరాత్ వస్తుంది, ఇలాంటివి కొన్ని చూసిన తర్వాత ఆ ఫలితాలు కనుక అనుకూలంగా ఉంటే మధ్యంతర ఎన్నికలకు వెళ్ళి పూర్తి ఆధిక్యత వచ్చేటట్టుగా చేసుకుంటారని. అప్పుడు మళ్ళీ ఎవరైనా నిర్ణయాలు ఎలా ఉంటాయి, ఈ రాష్ట్రాల మీద ప్రభావం ఏముంటుంది, ఈ అంశాలన్నీ ఉన్నాయి మరి. ఓకే సార్, స్థానిక నేతలతో వరుస భేటీలు. జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్సీ అభ్యర్థిగా బొత్సాకు మద్దతు. చూడండి, జనసేన బీజేపీ కాంబినేషన్ ఈ మధ్య మనకి ఎప్పుడు కనపడలేదు. ఇప్పుడు ఎన్నికల ముందు వాళ్ళిద్దరు ఎన్డీఏలో ఈయన ముందే ఉన్నాడు, చంద్రబాబు తర్వాత కదా జాయిన్ అయింది. అసలు ఈయన తీసుకోమని పెట్టుకోమని కూడా ఆయనే చెప్పారు కదా. మరి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అదే ప్రభుత్వం అనే దానికి ఉండే లక్షణం అది. అదేంటంటే ఎవరైతే అధినేతలుగా పగ్గాలు పట్టుకొని ఉంటారో వాళ్ళ చుట్టూ అది పరిభ్రమిస్తూ ఉంటుంది. పొలిటికల్ రిలేషన్స్ అంతకుముందు ఉన్నట్టుగా ఉండకపోవచ్చు. సార్, జగన్మోహన్ రెడ్డి గారు వర్మ ఇతర అంశాలకు వెళ్ళేటప్పుడు ఒక్క విషయం చెప్తాను. పశ్చిమ బెంగాల్ మాజీ ముఖ్యమంత్రి చాలా నిజాయితీపరుడుగా మంచి వ్యక్తిగా పేరు పొందిన బుద్ధదేవ్ భట్టాచార్య గారు ఈరోజు కన్నుమూశారు. ఆయన చాలా ఎంత అంటే ఒకసారి పొరపాటు జరిగితే ఆయన ఉప ముఖ్యమంత్రి ఆయనే కాబోతాడు జ్యోతిబాస్ తర్వాత అని తెలిసినా కానీ నిస్సంకోచంగా రాజీనామా ఇచ్చేసి ఆయన వెళ్ళిపోయారు. ఇంకా ఇది సరిగ్గా లేదని తర్వాత జ్యోతిబాస్ అంతటి నాయకుడు కూడా పిలిచి మళ్ళీ మాట్లాడి సర్దుబాటు చేసాడు. నిక్కచ్చిగా ఉండాలి. అలాగే ఈ నూతన ప్రయోగాలు చేయాలి, మారుతున్న పరిస్థితులు ఎలా తట్టుకోవాలని ఒకసారి గెలిచారు. బుద్ధదేవ్ భట్టాచార్య హయాంలో కూడా బెంగాల్ వామపక్ష కూటమి చివరి విజయం బుద్ధదేవ్ నాయకత్వంలోనే వచ్చింది. చాలా అసాధారణంగా కూడా వచ్చింది. బాగా చదువుకున్న వ్యక్తి, రచయిత, మేధావి, నిరాడంబరంగా చాలా నిజాయితీగా తన ప్లాట్లోనే అంత పెద్ద రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న తన అపార్ట్మెంట్లోనే చివరి వరకు కూడా నాకు పెద్ద వద్దు అని ఆయన భార్య రిక్షాలో వస్తుండేదని. ఇప్పుడు అదే త్రిపురలో మాణిక్ సర్కార్ కూడా అంతే. ఆయన చాలా కాలం అనారోగ్యంతో పెనుగులాడి కన్నుమూశారు. ఆయనకు మనం నివాళి అర్పిద్దాం. చంద్రబాబు నాయుడుకు నాకు గుర్తు, చంద్రబాబు నాయుడు కూడా సంతాపం వెలిపించారు. ఇక్కడికి వచ్చారు, మన హైదరాబాద్కి, ఇక్కడ సభల్లో కూడా చాలాసార్లు మాట్లాడారు. సార్, అసలు జగన్మోహన్ రెడ్డి గారు ఎవరికి అసలు అపాయింట్మెంట్ ఎవరు, ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోరు అని చెప్పి మొన్నటిదాకా మాట్లాడే పరిస్థితి. ఈరోజు చాలామంది స్థానిక నేతలను డైరెక్ట్గా ఆయనే ఇంటరాక్ట్ అవుతున్నారు. సో ఆయన పంతా మార్చుకున్నారా? తప్పదు కదా. అసలు ఎవరైనా కానీ కలవకుండా మాట్లాడకుండా నా అంతకు నేను కోట కట్టుకుంటానంటే కుదరదు కదా. ఈ మధ్య తరచూ ఆయన సమావేశాలు అవుతున్నారని అవి మనకు వార్తలు అవి వస్తున్నాయి. కొద్ది రోజుల కిందటేమో కాదు అప్పటిలాగే లాఠీ చార్జ్ చేయించారని కూడా కొన్ని మీడియాల్లో నేను కథనాలు చూసాం. తర్వాత అవి కొనసాగలేదనుకోండి. ఇప్పుడు ఈ శృతి పెంచి మనం ఏదో అప్పటికప్పుడు అంటే అది జరగదు కదా. ఎనీవే ఒక మెట్టు మరి దిగారా, మారుతారా మనం చూడాలి. బెంగళూరు వెళ్ళి అక్కడే కూర్చుంటారు, ఇట్లాంటివి అన్నారు. అవి కాకుండా ఆయన తాడేపల్లిలో కూర్చొని మళ్ళీ పార్టీని చక్కబెట్టుకునే ఒక ప్రయత్నంలో ఉన్నట్టున్నారు. మంచిది, కలుసుకొని విషయాలు తెలుసు. కానీ ఒకటే కలుసుకుంటే ఎంతసేపు మనం చెప్పడమే కాకుండా వాళ్ళు చెప్పేది కూడా వినడం అనేది ఒకటి అలవాటు చేసుకోవాలి. వన్ వే ట్రాఫిక్ సమావేశాల వల్ల ఉపయోగం లేదు. బోధనలు లేకపోతే ఉపదేశాలు మాత్రమే చేయటం అంటే కనీసం కొంచెం అన్నా కానీ వాళ్ళకి 10 విషయాలు చెప్తే మనం 2 విషయాలైనా వినాలి కదా వాళ్ళ దగ్గర. నాయకులు ప్రజలను కలుసుకోవడం ఎందుకంటే ఫీడ్బ్యాక్ తీసుకోవడానికి, పీపుల్స్ పల్స్, పీపుల్స్ ఫీల్ తెలుసుకోవడానికి. అది కాకుండా వాళ్ళకు మనం ఇంజెక్ట్ చేద్దాం అనుకుంటే ఉపయోగం లేదు.
సో జగన్ కలవటం అనేది ఒక విషయం అయితే, కలిసిన తర్వాత ఆడియన్స్ వినడానికి ఆయన అవకాశం ఇస్తున్నారా లేదా, విమర్శనాత్మకంగా స్వీకరిస్తున్నారా అనేది ఇక్కడ కీలకమవుతుంది. సార్ విశాఖలో భూ కుంభకోణం ఇప్పుడు మీరు అన్న దాంట్లో ముఖ్యంగా ఎమ్మెల్సీ ఎన్నికల గురించి బొత్సాను పెట్టడము, బొత్స లాంటి సీనియర్ నాయకుడిని వెంటనే మొన్న అవగానే ఎమ్మెల్సీ ఎన్నికల్లో అభ్యర్థిగా పెట్టడం అనేది తప్పకుండా కీలకమైన రాజకీయ నిర్ణయం. అంటే ఉత్తరాంధ్రలో పట్టు నిలబెట్టుకోవటం, బొత్స సీనియారిటీని అక్కడ ఉపయోగించుకోవడం అనేది ఒకటి కీలకమైంది. ఇంకోటేమో కరోనా అవగానే జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దాదాపు 98% అన్నీ మాకే అన్నట్టుగా వైసీపీకి అప్పుడు వచ్చాయి. అప్పుడే కదా నిమ్మగడ్డ రమేష్ ఆయన ఎన్నికల అధికారిగా ఉండి ఆయన అభ్యంతరాలు కానీ తెలుగుదేశం కొన్ని దశల్లో బహిష్కరించటం, పవన్ కళ్యాణ్ జనసేన పాల్గొని కొన్ని చోట్ల స్థానాలు తెచ్చుకోవడం, ఇలాంటివన్నీ అక్కడ జరిగాయి. ఇందులో ఎక్కువ సీట్లు విశాఖలో ఉన్నాయి. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లో 600 ఓట్లు దాదాపు ఇంచుమించుగా వైసీపీకి ఉంటే 200 చిల్లర ఓట్లు వీళ్ళకు ఉన్నాయి. కాబట్టి అసలు అక్కడ పోటీ పెట్టడమే అనైతికమని ఈయన దాడి చేస్తున్నారు. ఇదే చంద్రబాబు లక్షణం. మనమైతే పోటీ పెట్టేవాళ్ళం, మీరు పెడతారా లేదా మీ ఇష్టం, వాళ్ళు పెట్టుకున్నారు, ఎవరైనా పోటీ పెట్టవచ్చు కదా. కాబట్టి కాకపోతే ఇప్పుడు ప్రలోభాలు పెట్టి తమ వాళ్ళందరినీ కూడా లోబర్చుకొని అక్కడ తామే చక్రం తిప్పాలని చంద్రబాబు చూస్తున్నారు అన్నది జగన్ యొక్క ప్రధానమైన ఆరోపణ. సో బొత్స వీటన్నిటిని చక్కదిద్ది గెలిస్తే అప్పుడు మళ్ళీ మొదటి విజయం అవుతుంది అని. అందుకని ఒక ఎమ్మెల్సీ ఎన్నికకు చాలా ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు, పొలిటికల్ బ్యాటిల్ అన్నట్టుగా దాన్ని చేస్తున్నారా, జరుగుతుందా లేదా. ఇప్పుడు మీరు ఇందాక గంటా శ్రీనివాసరావు చెప్పారు, మనం భూ సమస్య భూకోణం పక్కన పెడితే విశాఖపట్నానికి గంటా కూడా ఒక ప్రతినిధి కదా, గంటా శ్రీనివాసరావు అది వరకు సీనియర్ మంత్రి. కాబట్టి ఆయన ఇప్పుడు వచ్చి ఈ విషయాలన్నీ చెప్పడము, అందరూ తలుపులు తెరిస్తే వస్తారని చెప్పడం కూడా, ఈ స్థానిక కార్పొరేటర్లనేమో మొన్న చాలామందిని పవన్ కళ్యాణ్ చేర్చుకున్నారు, అది కూడా ఈ ఎన్నికలను ప్రభావితం చేసే ఒక అంశమే. గంటా శ్రీనివాసరావు కూడా చెప్పేది పరోక్షంగా ఏంటంటే, మా దగ్గరికి చాలా తలుపులు తెరిస్తే వస్తారు, మేము తలుపులు తెరుస్తాం, ఎందుకంటే అభ్యర్థిని పెట్టినాక ఇంకా తలుపులు తెరవకుండా ఉండరు కదా. ఒక విధంగా బొత్స అభ్యర్థిత్వానికి వైసీపీ వ్యూహాలకు కౌంటర్గానే గంటా మాట్లాడింది ఉందని మనం అనుకోవచ్చు. రెండోది అధ్యక్షుడు కూడా అక్కడే ఉన్నాడు, ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు టీడీపీకి పల్లా శ్రీనివాసు. అందుకని తీవ్రమైన రాజకీయ పోరాటమే జరుగుతుంది. ఇందులో కనుక వైసీపీ తన సంఖ్యాబలానికి తగినట్టుగా అంటే 300 మందిని, కనీసం 400 మందిని నిలబెట్టుకొని వాళ్ళు గెలవగలిగితే వాళ్ళకి చాలా ఊపు, ఉత్సాహం, కొంచెం మళ్ళీ కొంచెం ఊపు వస్తుంది. ఎంత అంటే ఏం మారదు, 11 స్థానాలు ఏదైనా అది కొద్దిగా అంటే ఓడిపోవటము లేకపోతే ఇది అవ్వటం కంటే గట్టి ఫైట్ అన్నా ఇవ్వాలి అనేది. అందుకే జగన్ ఇప్పటికి 2 సమావేశాల్లో మాట్లాడారు, చాలా అనైతికం అన్నట్టుగాను చెప్తున్నారు. రెండోది చంద్రబాబు చేర్చుకుంటాడే కానీ అవేమీ కమిట్మెంట్స్ పాటించరు. కాబట్టి అంటే మీరు వెళ్ళకండి అని ఒక విధంగా పరోక్షంగా తమ వాళ్ళకి ఆయన చెప్తున్నారు. ఈ ప్రయత్నాలు ఎంత ఫలిస్తాయో చూడాలి. కానీ రాష్ట్రం అంతటికి సంబంధించిన ఎన్నికలు ఉంటేనే ఎప్పుడు చర్చ చేయకుండా ఏకపక్షంగా ప్రకటించేసి నేను గెలుస్తాను మీరే ఓడతారు ఈ పద్ధతిలో మాట్లాడిన వ్యక్తి ఇప్పుడు ఒక ఎమ్మెల్సీ స్థానం గురించి ఎంత ఎక్సర్సైజ్, ఎంత కసరత్తు చేయాల్సిన ఇదంటే ఆయన పరిస్థితుల్లో వచ్చిన రాజా కింకరుండే రాజాగా అన్నట్టుగా మార్పును ఆయన అంగీకరించక తప్పని పరిస్థితి. అంతే. ఒకసారి ఏం చేస్తారు, అక్కడ సమర్థులు అంటే మొన్న విజయనగరంలో అయితే అన్ని ఇటే వస్తాయని అందరూ అనుకున్నారు, కానీ మొత్తం దెబ్బతిని ఆయన కూడా సీట్లో గంటను పెట్టడమా అంటే గంట వద్దంటాము, తర్వాత భీమునిపట్నాన్ని పోవడం భయపడ్డాడు, ఇవన్నీ జరిగాయి. అప్పుడు అలా ఉంది పరిస్థితి. ఇప్పుడు ఆయన ఎమ్మెల్సీ సీట్ కోసం కొంచెం తంటాలు పడుతున్నారు. అంత ఆయన కూడా అంత ఉత్సాహంగా ఏం లేదు, నాయకుడు చెప్పారు కాబట్టి ఏదో సిద్ధమవుతున్నారని అంటున్నారు. కానీ ఇప్పుడు కనుక గెలిస్తే బొత్సాకుండా ఒక ప్రత్యేకత ఏమంటే కాంగ్రెస్ హయాంలో ఉండి మళ్ళీ వైసీపీలో కూడా కొనసాగి అలాగే ప్రాధాన్యత నిలబెట్టుకున్నాడు ఆయన ఒకసారి ఓడిపోయినా. కానీ ఇప్పుడు పార్టీ ఓడిపోయిన తర్వాత కూడా ఆయన ఎమ్మెల్సీగా గెలిస్తే ఖచ్చితంగా ఆయన విల్ బి న్యూ ఫోర్స్గా ఫేస్గా ఉంటాడు. జగన్ పార్టీలో సలహాదారులను వీళ్ళందరినీ కూడా మారుస్తున్నాడు, పదవులు ఇలా అంటున్నప్పుడు నిజంగా బొత్స ఈ విజయం సాధిస్తే కనుక ఒక స్థానము మరింత గతంలో కూడా ఉంది, ఇప్పుడు మరింత బలపడుతుంది. సార్ విశాఖ భూ కుంభకోణంపై ఆ ఫైల్స్ అన్నీ కూడా నిగ్గు తేలుస్తాం, సర్వే నెంబర్లతో సహా బయట పెడతాం.